ఎలక్ట్రిక్ పార్క్ అంటే ఏదో ఒక కంపెనీ కాదు, 1270 ఎకరాల్లో హెట్రో డ్రగ్స్ లాంటి సుమారు ఒక 50-60 కంపెనీలు వస్తాయి. 50-60 కంపెనీలు వస్తాయి. ఒక కంపెనీ యజమాని ఒక 50 ఎకరాల్లో పెడతాడు, మరో యజమాని వచ్చి ఒక 100 ఎకరాల్లో పెడతాడు, ఇంకొక యజమాని 200లో పెడతాడు. అంటే ఆ కంపెనీ యొక్క కెపాసిటీని బట్టి వాళ్ళు కంపెనీ ఏర్పాటు చేసుకుంటారు. మన పక్కనే కాకినాడ జిల్లా కొత్తపల్లి తొండంకి, మన పక్కనే పాయకరేపేట పక్కనే. మరి పాయకరేపేట పక్కనే ఉన్నటువంటి కొత్తపల్లి తొండంగి ప్రాంతంలో ఆగినటువంటి పలుచరక్స్ కంపెనీలు మరి రాజీపేట పరిసర ప్రాంతంలో పెడితే ఎందుకు ఆగదు? అక్కడ ఉన్న వాళ్ళు మనుషులే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మనుషులు కాదా? అంటే ఇక్కడ ఉన్నటువంటి మనుషులకి ప్రాణాలు లేవా? ఇక్కడ బ్రతకాల్సిన అవసరం లేదా? కాబట్టి ఆ పెద్ద మనిషికి నేను చెప్తా ఉన్నాను, మీరు డేట్ ఫిక్స్ చేసినా పర్లేదు, మమ్మల్ని డేట్ ఫిక్స్ చేయమన్నా పర్లేదు, మేము సాక్షులు పెట్టి తీసుకెళ్తాం, బయలుదేరండి. అక్కడ ఎందుకు ఆగిందో పరిశీలించండి, అక్కడ ఎలా ఆపారో పరిశీలించండి. అంతేకాని మీరు యూనిఫామ్ వేసుకొని బాధ్యతైన స్థానంలో ఉన్నటువంటి మీరు ప్రజలను తప్పుదోవ పట్టించి ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి ప్రజలకు అండగా పోరాడే వాళ్ళ మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తే సహించేది లేదని చెప్పి ఇది వాస్తవం. ఈయన కావాలని కల్లిబల్లి కబుర్లు చెప్పేది కాదు, కావాలని అబద్ధాలు ఆడేది కూడా కాదు. సత్యం ఎప్పుడు సత్యమే, ధర్మం ఎప్పుడు ధర్మమే. ఏదో ఈవేళ మీరు జనాన్ని భయభ్రాంతులకు గురి చేసి నయానో భయానో ఇక్కడ భూములు తీసుకొని ఇక్కడ పరిశ్రమలు పెట్టి ఈ ప్రజలందరూ నోట్లో మట్టి కొట్టి తర్వాత 1-2 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయిపోయి అక్కడ హాయిగా బ్రతకడం కాదు. మీకేమైనా చేతనైతే 2 రోజులు చాలు రాజీపేటలో నివాసం ఉండండి. రాజీపేటలో నివాసం ఉండండి. ఎవరైతే ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఫోటోలు తీస్తా ఉన్నారో, ఎవరైతే ఇక్కడ ధర్నాలో పాల్గొన్న వాళ్ళ మీద కేసులు పెడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను ఈ మాట. మీకు చేతనైతే, మీకు మానవత్వం ఉంటే, మీరు ప్రజల కష్టార్జితంతో తీసుకున్నటువంటి జీతానికి మీరు న్యాయం చేయదలుచుకుంటే 2 రోజులు ఉండండి చాలు. ఇక్కడ వాతావరణం బాగానే ఉంది, ఇక్కడ ప్రజలు నివసించవచ్చు, ఏమీ పర్వాలేదని చెప్పేసి మీకు అనిపిస్తే మేము రేపే ధర్నా ముగించేస్తాం. దాన్ని మీరు సిద్ధమా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను, ఇక్కడే కాదు పరవాడ ఫార్మాసిటీ దగ్గర పెట్టారు కదా అమ్మా. పరవాడ అనే మండలం ఉంది మల్లాగే నక్కపల్లి మండలంలో, అక్కడ 132 కంపెనీలు పెట్టారు. అక్కడ పెట్టారు కదా, అక్కడ లేని ప్రమాదం, అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తుందని చెప్పి చెప్తున్నారు ఆ పెద్ద మనిషి. ఆయనకి చెప్తా ఉన్నాను, ఆయనకి గురువు ఉన్నారు, ఇంకొక ఆయన నల్ల టోపీ పెట్టుకొని వస్తారు, ఆయన ఇవాళ రాలేదు. ఆయన్ని రమ్మంటున్నాను. పరవాడు వెళ్దాం, లాలకోడూరు ఊరు వెళ్దాం, అది రాంబిల్లి మండలంలో ఉన్నటువంటి గ్రామం. పూడిమడికి వెళ్దాం, అచ్యుతాపురంలో ఉన్నటువంటి మండలం గ్రామం. పక్కనే ఉన్నటువంటి పరవాడ మండలంలో ఉన్నటువంటి ముచ్చాలమ్మపాలెం గ్రామం వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మత్స్యకారులే. ఈ రకమైన కంపెనీలు అక్కడ పెట్టారు ఆల్రెడీ. ఆ గ్రామంలో మీకు తెలిసిన వాళ్ళతో 10 మందితో మీరు మాట్లాడండి. మేము మాట్లాడం, మేము 10 మంది వస్తాం, 5 ఆడవాళ్ళు 5 మగవాళ్ళు వస్తాం. మీ జీప్లో మీరు తీసుకెళ్ళే పర్లేదు, లేదంటే మేము మీకు జీప్ పెడతాం, మీకు కారు పెడతాం, మీకు ఏసీ బస్సు పెడతాం, రండి. ఆ ముచ్చాలంపాలెంలో, ఆ పూడిమడకలో, ఆ లాలం కోడూరులో మీరే మాట్లాడండి 10 మందితో. 10 మందిలో ఒక్కరైనా సరే ఈ కంపెనీలు రావడం వల్ల మా జీవితాలు బాగుపడ్డాయి అని ఒక్కరు చెప్పినా మేము 2వ రోజు ధర్నా ముగించేస్తాం. మీకు దానికి సిద్ధమా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. రండి. అంతేగాని ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి మన చేతిలో అధికారం ఉంది కదా, ఏం చేసినా చెల్లిపోద్ది కదా అనేటటువంటి ధోరణితో వ్యవహారం చేయడం తప్పు. ఇది చరిత్ర మిమ్మల్ని క్షమించదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అయితే ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు కదా, మీరు టెంట్ వేసుకొని ధర్నా చేయడానికి, నిరాహార దీక్ష చేయడానికి అని చెప్పేసి అంటున్నారు. సరే, ఆనమాటికే వస్తాం. ప్రభుత్వం ఎవరండి?
ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ప్రభుత్వం అంటే అదేదో ఆకాశంలో కనబడుతున్న మేఘాలు కాదు, లేకపోతే ఒక 1/2 కిలోమీటర్లో ఉన్నటువంటి సముద్ర తీరం కూడా కాదు. మీరే ప్రభుత్వం, ప్రజలే ప్రభుత్వం. ప్రజల జీవితాలకి నష్టం కలిగించే పరిశ్రమలు ఇక్కడ పెట్టద్దు బాబోయ్, మేము శాంతియుతంగా ధర్నా చేసుకుంటాం, దయచేసి పర్మిషన్ ఇవ్వండి అంటే పర్మిషన్ ఇప్పించడం చేత కాదు. కానీ ఇక్కడ టెంట్ వేసుకుంటే టెంట్ మీద కారు ఎక్కిస్తారా? అసలు మీరు మనుషులా? మీకు మానవత్వం ఉందా? ఇదే మత్స్యకారుల స్థానంలో మీరుంటే, మీ ఊరుంటే, ఆ ఊర్లో మీరుంటే ఇలాగే చేస్తారా? అంటే రాజీపేట మత్స్యకారులు కాబట్టి ఏదో 10 మందికి ఫోటోలు తీసి మేము కేసు రాసామని చెప్పేసి చెప్తే భయపడతారని చెప్పేసి మీరు అనుకుంటున్నారేమో. కాబట్టి నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానో జనాలకి తెలుసు, వాళ్ళకి తెలుసు. మీకు నిజంగా ఏమైనా చట్టాన్ని కాపాడే చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ఒక మాట చెప్తున్నాను, కేంద్ర పర్యావరణ అనుమతులు నేటికి బల్క్ డ్రగ్స్ లేవు, కానీ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. మీరేం చేస్తున్నారు? గుడ్డు గుర్రలు పళ్ళు తవ్వుతున్నారా? కేంద్ర పర్యావరణ అటవీ శాఖ పర్మిషన్ లేదు. రండి, ఢిల్లీ వెళ్దాం రండి, మీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తాం. ఫ్లైట్ టికెట్ బుక్ చేద్దాం, ఓ 10,000 ఖర్చు అవుతుంది. అవసరమైతే ₹1,00,000 ఖర్చు పెడదాం. అంటే కంపెనీ యజమానులు పర్మిషన్ లేకుండా రోడ్లు వేసేయవచ్చు, డ్రైనేజీలు వేసేయవచ్చు, వాటర్ సంపులు కట్టొచ్చు, కానీ వారి మీద చర్య తీసుకోరు. వారికి పర్మిషన్ లేకుండా పని చేస్తూ ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పి సందర్భంగా అయితే అక్కడ వాళ్ళ మీద కేసు పెట్టండి, తర్వాత ఇక్కడికి రండి, మేము కూడా తప్పు చేసేవని రుజువు అయితే మా మీద కూడా కేసు పెట్టండి. అంటే పరిశ్రమ యజమానులు కాబట్టి వాళ్ళకి తాబేదారులుగా వాళ్ళకి మారిపోయి వాళ్ళ మీద కేసు పెట్టరా? అంటే చట్టాన్ని కాపాడేది ఇదేనా మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగం? పోలీసులు అంటే మనకి 3 సింహాలు కనబడతాయి, వెనకాల ఇంకో సింహం ఉంది, చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపం ఆ 4 సింహాలు. ఇవాళ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నక్కపల్లిలో ఉన్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులు చట్టాన్ని పెద్ద మనుషులకు తాకట్టు పెడతా ఉన్నారు, న్యాయాన్ని పరిశ్రమ యజమానికి తాకట్టు పెడతా ఉన్నారు, పేదవాళ్ళ మీద వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తా ఉన్నారు. ఇంతగా మీకు ఉద్యోగం ఇచ్చింది, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి ఈ సందర్భంగా పోలీసు వారిని అడుగుతారు. అంతేకాదు, కేంద్ర పర్యావరణ నిబంధనల ప్రకారం ఒకప్పుడు ఎక్కడైనా పరిశ్రమ పెడితే గ్రామానికి ఆనుకొని 300 మీటర్లు పరిశ్రమ పెట్టొచ్చు. ఒకప్పుడు ఎప్పుడైనా పరిశ్రమ పెడితే గ్రామానికి 300 మీటర్ల దూరంలో పరిశ్రమ పెట్టొచ్చు. ఇప్పుడు దాన్ని కాస్త కేంద్ర పర్యావరణం ఏం చేసిందంటే, గ్రామానికి ఆనుకొని పరిశ్రమలు పెడితే ప్రమాదాలు జరిగినప్పుడు ఆ ప్రమాదాల యొక్క తాకిడి ఆ గ్రామ ప్రజల మీద పడి భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారని చెప్పి 500 మీటర్లకు మార్చారు. అంటే ఒక 1/2 కిలోమీటర్, ఒక 1/2 కిలోమీటర్ దూరంలో గ్రామానికి ఆనుకొని 1/2 కిలోమీటర్ దూరంలోనే నిర్మాణాలు చేపట్టాలి. మరి ఇటు పడమర కాసి మన రాజీపేట పడమర వైపు ఎడ్మిన్ బిల్డింగ్ కడతా ఉన్నారు, 200 మీటర్లు ఉంటుంది. ఒక వాటర్ సొంపు కడతా ఉన్నారు, 100 మీటర్లు ఉంటుంది. ఇటు తూర్పు కాసి రోడ్లు వేస్తా ఉన్నారు, గ్రామాన్ని ఆనుకొని వేస్తా ఉన్నారు. మీకేమైనా చట్టాన్ని కాపాడే దమ్ముంటే, ధైర్యం ఉంటే తప్పు చేసినటువంటి వాడి మీద సరి ఎందుకు తీసుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే వారి పారిశ్రామికవేత్తలు ధనవంతులు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్తే మీ ఉద్యోగం పోతారని భయమా, లేకపోతే మిమ్మల్ని ఏ ఏజెన్సీ ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పేసి భయమా? అంటే అవేం మాట్లాడరా? అవి మీకు తప్పు కాదా? అంటే ప్రజలు పోవాలి కాబట్టి ఈ సందర్భంగా నేను